నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. మన ముందు రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే వైసీపీ వాళ్ళు ముద్దరగాడ పద్మనాభరెడ్డి గారు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు అక్రమ కేసుల మీద. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ముద్దరగడ పద్మనాభం గారు అంటే ఇప్పుడు ఆ రెడ్ అని తగిలించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మనకు చాలా నుంచి ముద్దరగడ పద్మనాభం గారు అలవాటు అయిపోయింది. ఆయన అనేక ఉద్యమాలు చేశారు. ఆయనకు ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ 83 తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎమ్మెల్యే గెలిచారు, మంత్రి అయ్యాడు, ఎక్సైజ్ మినిస్టర్ అయ్యాడు, చాలా నిజాయితీ పోవడానికి పేరు తెచ్చుకున్నాడు. అన్నీ జరిగినాయి. తర్వాత మళ్ళీ 99లో కూడా మళ్ళీ తెలుగుదేశం ఎంపీగా గెలిచాడు. ఆయన ఎందుకో కానీ ఆయనకి చంద్రబాబు గారు అలా అంటే మరి ఎందుకో తేడా. రామారావు గారి లోపల పైకో రకంగా లోపల రకంగా ఉంటాడు. అయితే ఆయన మాట తీరు వినయ విద్యాతలో మా జిల్లా వాళ్ళు అంతా కొంచెం అలాగే ఉంటారు. కానీ ఆయన మంచి పేరు ఉంది ఆ కుటుంబానికి. కానీ రాను రాను ఆయనకి ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. అంటే ఎప్పుడు కూడా మేకేసి దగ్గొట్టేసుకుని పెద్ద గాంధీ గారిలాగా ఉందామని అనుకుంటే కుదరదండి. ఎందుకంటే వీళ్ళ స్వార్థం అది గమనించిన తర్వాత మెల్లమెల్లగా కొంతమంది దూరం అవుతూ ఉంటారు. ఏదో ఒక కులాన్ని భుజాన వేసుకుంటే నువ్వు ప్రజానాయకుడు కాలేవు. పోనీ ఆ కులాన్ని భుజాన చేసుకున్నప్పుడు ఆ కులానికి ఉద్ధరించేవంటే ఏమీ లేదు. ఆ పిల్లల్ని కానీ వాళ్ళని కానీ రెచ్చగొట్టి వాళ్ళని నీ రాజకీయ అవసరాలకి నీకు నచ్చిన నాయకుడికి సపోర్ట్గా తీసుకెళ్ళి ఆ స్వార్థాన్ని మీ తాలూకు వ్యవహారాన్ని మొత్తం కనిపెట్టి నీకు దండం బాబు అని పోయారు వాళ్ళంతా. నీకు అందుకని ఒకసారి డిపాజిట్లు కూడా రాకుండా పోయినాయి ఎన్నికల్లో. ఇది వేరే కథ. ఇప్పుడు ఆయన ఆ మధ్యకాలంలో నేను రెడ్డిగా మార్చుకుంటాను పేరు అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి పద్మనాభరెడ్డిగా మార్చుకున్నాడు. ఇది ఇంకా ఆయన ఇష్టం, వ్యక్తిగతం ఏంటండి. కానీ ఇప్పుడు ఆయన లెటర్లో ఏం రాశాడంటే, చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చేస్తా, మీరు నేను రాజశేఖర రెడ్డి గారు విలువైన రాజకీయాలు చేసాం, మీరంతా మనంతా కలిసి 1978లో ఒకేసారి గెలిచాం, మనం అందరూనే మన మధ్య స్నేహ సంబంధాలు అలాగుండి ఇప్పుడు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రెడ్ బుక్ పేరు చెప్పి మీ అబ్బాయికి మీ సలహా ఇవ్వండి, మీ అబ్బాయి చాలా వేధిస్తున్నాడు, భయపెడుతున్నాడు అందరినీ. ఇలాగ రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు. ఆ ముఖ్యమంత్రి అయినప్పుడు రేపొద్దున వాళ్ళు ఊరుకున్నా కానీ కేడర్ చాలా కసి తీర్చుకుంటారు, పగ తీర్చుకుంటాడు. ఇలాగా శుద్ధులు హితోక్తులు చెప్తా ఒక లెటర్ రాసి ఆయ్ అని పెట్టేశాడు. అదే లెటర్ ముగించాడు. ఇక ఒక్కొక్క పాయింట్ చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ముద్దగడ పద్మనాభం గారు 1978లో మొదటిసారి అసెంబ్లీలో ప్రవేశించారు నిజం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీరు ఆయన ఒకేసారి ప్రవేశించారు. కానీ మీరు జనతా పార్టీ తరపుని, చంద్రబాబు నాయుడు గారు హస్తం గుర్తైన కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ తరపుని, రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ తరపుని వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఆవుదడ గుర్తు మీద రెడ్డి కాంగ్రెస్ తరపుని గెలిచి కాళ్ళు పారాని ఆరకముందే పెళ్లిపేటల నుంచి పెళ్లి కూతురు లేచి వెళ్ళిపోయినట్టు ఆ పార్టీని వదిలేసి ఐ కాంగ్రెస్ జాయిన్ అయిపోయాడు. ఇది కూడా రాయాలి, మీరు వివరంగా రాస్తారు కదా ఆయ్ అంటానే, అది కూడా రాయాలి. రాస్తే ఇంకా బాగుంది, బలంగా ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇందిరా కాంగ్రెస్ గుర్తు మీద గెలిచి తర్వాత మంత్రి అయ్యి తర్వాత వాళ్ళ మామగారు పార్టీ పెడితే డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఆ పార్టీలో చేరకుండా కాంగ్రెస్ తరపునే పోటీ చేసి ఎన్టీ రామారావు గారు అభ్యర్థి చేతిలో ఓడిపోయి తర్వాత రాజకీయాల నుంచి పక్క తప్పుకుని తర్వాత ఈ కాంగ్రెస్ దుర్మార్గం ప్రజాస్వామ్య హననం జరిగినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ఆయన ముందుండి నడిపించి రామారావు గారిని కూర్చోబెట్టి అది ఆయన ఘనత. మీరు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో తెలియని పరిస్థితి మీది. 78లో గెలిచారు జనతా పార్టీ తరపుని, తర్వాత 83లో టీడీపీ తరపున గెలిచారు, మంత్రి అయ్యారు. తర్వాత 89లో మళ్ళీ కాంగ్రెస్ తరపున గెలిచారు. ఏం చేశారు? గెలిచారు. 94లో మళ్ళీ ఓడిపోయారు. 99లో టీడీపీలోకి వచ్చారు. 2004లో మళ్ళీ కాంగ్రెస్ పోయారు. ఇంకా ఆ కాడి మీకు గెలుపులేదు. మీ విలువ అలా పోతూ ఉంది. తర్వాత మళ్ళీ 2014లో టీడీపీ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఉనికిని కాపాడుకోవడానికి కాపు ఉద్యమం, కాపు రిజర్వేషన్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5% ఇస్తే కూడా మీకు సాలలేదు. అది కాదండి ఇది కాదండి లెటర్లు రాసి తలపోటు తెప్పించేవారు. మీరు సిరాకు వచ్చింది ఏంటండి. ఆఖరికి రాష్ట్రంలో అరాచకం చేస్తున్న కాపుల్ని చాలా హీనంగా చూసిన, కాపులను దూరం పెట్టిన కాపు ఐకాలను అనుకున్న వాళ్ళని ఆయన చాలా వేధించుకు తిన్నా కానీ మీకు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు నేను బాధపడేది ఏంటంటే, ముద్దగడ పద్మనాభం గారు అంటే ఒక పర్సనాలిటీ, ఆయన పట్ల అందరికీ గౌరవం ఉండేది. మీ సిగ్గులేనితనాన్ని చూసి ఇప్పుడు ఈ లెటర్ రాసిన సిగ్గులేనితనాన్ని చూసి నాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే ఎంతైనా మా జిల్లా వాడైనా ముద్దగడ పద్మనాభం గారు అంటే మా నాన్నగారు వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళ ఫాదర్ రాఘవయ్య గారితో సహా ఇలా ఇంత మాకు అనుబంధం ఉంది. నాకు డైరెక్ట్గా ఎంత పరిచయం లేకపోయినా మాకు ఆ రాజకీయాల్లో, ఆ మెట్ట రాజకీయాల్లో మేము భాగం, మా ఫాదర్ వీళ్ళంతా కూడా.
అక్కడ ఏం జరుగుతుంది జగ్గంపేట, ఆ పత్తిపాడు, ఆ ఏరియాలో మా పెద్దాపురం రాజకీయాలు అన్నట్లు మాకు తెలుసు. కాకినాడ పార్లమెంట్ కానీ రాయమండ్రి పార్లమెంట్ కానీ మా ఫాదర్కి బోలంత అనుభవం ఉంది. మా ఫాదర్ తోటి నాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో మీ గురించి ఇలాంటి లెటర్లు లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేయలేదే ఇంకానే. అసలు ఆయన ఓపెన్ చేయకుండానే మీరందరూ రోడ్డు మీద తిరుగుతున్నారు. నీ కేసులు ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ తీస్తాం. తుని రైలు గట్ట దహనం ఘటన మళ్ళీ బయటికి తీస్తే రెడ్ బుక్ ఓపెన్ చేసినట్టు నిన్ను వదిలేశారు వాళ్ళు. సర్లే ముసలుడు అయిపోయి ఇంకెందుకు వచ్చిన గొడవ అని వాళ్ళ అనన్న మాటలని నువ్వు ఇంట్లో కూర్చొని తలుపేసేసి నువ్వు చేసిన ఆగడాలని ఎంత ఓపికగా భరించాడు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి చెయ్యి. నువ్వు చేస్తే ఏం చేసాడు చూసాం కదా. తుక్కు రేగొడేస్తాడా. అసలు నువ్వు మాట్లాడు కిక్కిరమన్నావేటి, కుక్కుని పేర్లో పడున్నారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్, రెడ్ల గవర్నమెంట్లో నోరేస్తారు వీళ్ళు. అసలు మాట్లాడరు. ఇతను చంద్రబాబు గారు కాబట్టి లేఖలు మళ్ళీ మొదలెట్టాడు. సిగ్గుంది అసలు. ఇప్పుడు ఎంత వేధించాడు అతను జగన్మోహన్ రెడ్డి. కాపులనే కాదు, ఏ కులాన్ని బతకనేలేదు అతను. ఈ రాష్ట్రంలో అందరినీ సర్వనాశనం చేశాడు. సకల జనులకి ఇబ్బంది కలిగించాడు. మీకు వేధింపులు అంటున్నట్టు కేసులు పెడుతున్నా ఒక ఎమ్మెల్సీని, ఒక మాజీ ఎమ్మెల్యేని కారులో తీసుకెళ్తుంటే రోకల బండ్లాడి తెచ్చుకుని పొడిసేస్తుంటే ఆయన 6 నెలల తర్వాత, ప్రభుత్వం వచ్చేదారు 6 నెలల తర్వాత అరెస్ట్ చేస్తే అది అక్రమ కేసా? చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, రాష్ట్రంలో మహిళా నాయకురాళ్ళని, మహిళా మంత్రుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్న మహిళల్ని, రాజకీయంగా లేని వాళ్ళని, సినిమా తారల్ని కులం పేరు పెట్టి మహిళల్ని అసభ్యంగా జుగుప్సాకరంగా సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తున్న సోషల్ సైకోల్ని, డిజిటల్ డెవిల్స్ని అరెస్ట్ చేయటం అక్రమ కేసులా? ఏమని చేయమండి ఇది? అంటే మీకు ఒక చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బహిరంగంగా మిమ్మల్ని చంపేస్తాం, మీ ఇంటికి వచ్చి మీ ఆడవాళ్ళతో ఇబ్బంది పెడతాం అనరాని మాటలు మాట్లాడితే వాళ్ళు తీసుకెళ్తే రాడ్ బెండింగ్ చేస్తే తప్ప. అసలు ఇంత సిగ్గులేని వ్యవహారం ఎలా ఉన్నారండి వీళ్ళు? టన్నుల కొద్దీ బియ్యాన్ని లక్షలాది రూపాయలు గడిస్తే వేలాది టన్నుల బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నా ఇంకా మీ మేల్గోరు చంద్రశేఖర్ రెడ్డిని ఏమంటలేదు వీళ్ళు. ఇంకా మొదలట్లేదు, అతని దగ్గరికి రాలేదు. ఇంకా పేరు నాని లాంటి గొడవల్లో ఉంటే టన్నులు బియ్యం మాయం చేసేసి సిగ్గు లేకుండా వాళ్ళు ఇంకా అది ఇది చెప్తున్నారు. వాళ్ళకి కన్ఫర్మ్ అయింది. వాళ్ళు పరిహారం కట్టారు, దానికి ఫైన్ కట్టారంటే వాళ్ళు ఒప్పుకున్నట్టు నేరం. వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద కేసు పెడితే అక్రమ కేసా? అసలు నోరు ఎలా వచ్చింది లెటర్ రాయడానికి? సిగ్గు పెట్టలేదా భగవంతుడు మీకు? సిగ్గుందా అసలు? అంటే మీరు మనిషి ఎదగగానే సరిపోదండి. సమాజంలో మీరు తిరగడానికి కొంత అర్హతలు ఉండాలి. మీ అర్హతలు పూర్తిగా కోల్పోయారు. మీరు రాజకీయం మాట్లాడడానికి అర్హత, మీరు మాట్లాడను పేరు మార్చుకుంటాను అన్నాడు. ఇంకా అక్కడతో నోరు మూసుకుని ఊరుకోవాలా? ఊరుకోమేము. మీరు అలా ఊరుకోకపోతే నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటామా? వాళ్ళు ఏం తప్పు చేశారు? ఇంకా వాళ్ళు మొదలెడతారు. కంగారు పడకుండా మొదలెడతారు. బుక్ తీస్తాడు. లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో చెప్పాల్సినంత దీనస్థితిలో ఆయన లేడు. ఆయన తప్పులు చేయట్లా. రాష్ట్రంలో టీడీపీ క్యాడర్ మీరు ఏమంటున్నారు, కక్ష పెరిగిపోతే వాళ్ళందరూ రగిలిపోతున్నారు. ఇవాళ టీడీపీ జనసేన కార్యకర్తలు రగిలిపోతూ ఉన్నారు. అసలు వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు? వాళ్ళు ఇంకా వాళ్ళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది, బ్రహ్మాండంగా పెట్టుబడులు తీసుకొస్తుంది. మీలాంటి వాళ్ళందరినీ బయట తిరగటం వల్ల ఈ కుట్రల్లో కుతంత్రాల్లో తిరుమల ఘటన చూడండి, ఇలాంటి రకరకాలు జరుగుతాయి. అసలు వీళ్ళు బయట తిరిగితే ఇది చాలా శాంపిల్ అండి. ఇది ఇంకా బోళం జరిగిపోతాయి. మీకు 10 మంది ఎక్కడ గుమ్ము కొడితే అక్కడ ఇబ్బంది వచ్చేస్తుంది. వీళ్ళు దుర్మార్గులు, పావులండి ఇవన్నీ. వాళ్ళు నాగస్వరం ఉత్తిలో పావులు సమర్థిస్తావు నువ్వు. నీకు భగవంతుడు సిగ్గెందుకు పెట్టలేదు నాకు అర్థం అవట్లా. పైగా లెటర్ మన ముగ్గురు స్నేహం ఏంటి? బొచ్చు స్నేహం. రాజశేఖర్తో స్నేహం అంటే దుష్టజన సాంగత్యం కింద లెక్క చెప్తున్నాం మేము ఇప్పుడు. రాజశేఖర్తో కానీ వైఎస్ జగన్తో కానీ ఎవడన్నా ప్రేమించినా వైరస్ లాంటిదని చెప్తున్నాం. జగన్ ప్రేమికుడు ఎవడన్నా అంటే సమాజానికి హానికరం అని చెప్తున్నాం. డెఫినెట్గా నువ్వు హానికరమే. వాళ్ళు ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకెంతమంది ఉన్నారో తెలుసా? వస్తారు సార్ అందరు. పద్మనాభరెడ్డి గారు, పద్మనాభసింహ గారా, పద్మనాభరెడ్డా, పిల్లి పద్మనాభసింహ అంటే ఆ సినిమాలో దేటైతే ఇతను పద్మనాభరెడ్డి గారు. అసలు ఇంకా వందలాది ఎకరాలు వేలాది కోట్ల రూపాయలు కొలగొట్టేసిన పెద్దిరెడ్డిని ఇంకా టచ్ చేయలేదు వీళ్ళు. మీ మేలుగోరు బొత్స వచ్చినాడు కానీ ఇంకా చేయలేదు. విజయనగరం ఉత్తరాంధ్రాన్ని మడతెట్టి పూతరేకలాగా తినేచారు వాళ్ళు.
సముద్ర గర్భాన్ని కూడా తొలిచేసి ఇసుక మట్టి మశానం భూములు కొండలు గుట్టలు కొట్టేసిన విజయసాయి రెడ్డిని ఇంకా ముట్టుకోలేదు, బెల్ట్ టచ్ చేసుకుని తిరుగుతున్నాడు. ఇంకా అతను గొడ్లోడు చూసి కట్రాయితే ఇంకేం కూర్చోబెట్టలేదు. విచారణ సినిమాలో కూర్చోబెడతారు, అలా కూర్చోబెట్టలేదు. సుబ్బారెడ్డి దేవస్థానాలను వదలలేదు. ఇంకా లడ్డు కల్తీ ఇంకా రావాలి, వస్తాయి మీకు. ఇంకా ఈ సీరియల్ వస్తుంది ఒకటొకటిని. నోటుకు వచ్చినట్టు మాట్లాడలేదు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన లేళ్లప్పిరెడ్డి, దేవినేని అవినాష్, వీళ్ళందరూ వరుస మా వంతు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు వీళ్ళంతా. కొద్దిగా వెయిట్ చేయండి, కంగారు పడకండి. ఎందుకంటే మీరు అప్పుడు లెటర్లు రాయడానికి ఇంకో పెన్ను ఉండదు అసలు. మీకే పైనుంచి ఎంత గులాబ్ జామ్ ఆడిపోతే తర్వాత చూసుకోండి మీరు. అంటే మీరు వాళ్ళు ఏమంటలేదు కదా, సాఫ్ట్ టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి, రాజనీతిజ్ఞుడు, స్పోక్స్ స్టేట్స్మెన్, మీలాంటి పనికిమాల ఉత్తరాలన్నీ సొంత కూర్చుంటాం అనుకుంటున్నారా? ఆయన అప్పుడప్పుడు మీకు అవకాశం ఇస్తాడు, మర్యాదగా మాట్లాడతాడు. కాబట్టి మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. డెఫినెట్గా రెడ్ బుక్ ఓపెన్ అవుద్ది, ఏమీ అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డిలో అవివేకులు, దుర్మార్గులు, నీచులు, నికృష్టులు కాదు వీళ్ళు. వీళ్ళు ఏంటంటే సాక్ష్యాధారాలు ఉండాలి, చట్ట ప్రకారం శిక్షించాలనుకుని గిరిగీసి కూర్చుని పట్టుదలగా ఉన్నవాళ్ళు. కాబట్టి మీరు ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, లెటర్లు రాస్తున్నారు. మీరు అన్నట్టుగా అచ్చం జగన్మోహన్ రెడ్డి లాగా వీళ్ళు వ్యవహరిస్తే మీరంతా కూడా మేము ఈ ఊరోళ్ళం కాదండి అని పారిపోతారు ఎప్పుడో ఇక్కడి నుంచి. నేను ఫైనల్గా ఏంటంటే నాకు అంటే చాలా గౌరవం, నాకు ఎంతో అభిమానం వాళ్ళంటే. అలాంటి వాడికి సిగ్గులేకపోవడానికి నేను సహించలేకపోతున్నాను. ఇంతకన్నా మాట్లాడలేము. ఓకే, థ్యాంక్ యూ సార్.